విజయవాడలో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా తస్కరణకు గురైన పలు సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. రికవరీ చేసిన ఫోన్లను సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న ఫిర్యాదుదారులకు తిరిగి అందించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 18 లక్షల విలువైన 122 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. జిల్లాలో నమోదైన 5,000 కేసులు, 4,200 మొబైల్ ఫోన్లు ట్రేస్ చేసి 2,950 ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. మొత్తం 59% రికవరీ సాధించామని వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ టీమ్స్ ఏర్పాటు చేసి అవగాహన పెంచుతున్నట్లు చెప్పారు. డిజిటల్ అరెస్ట్, ఆన్లైన్ పెట్టుబడి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్టీఆర్ సైబర్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం అయితే కట్టుదిట్టంగా సైబర్ నేరాల మీద అయితే మాత్రం ఉక్కుపాదం మోపుతోంది. అయితే సెల్ ఫోన్లు పోగొట్టుకున్న చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ కంప్లైంట్లు ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఊరట కల్పిస్తోంది ఎన్టీఆర్ పోలీస్ శాఖ. ఏదైతే ఇప్పుడు 5,000 వరకు పోయినటువంటి మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రికవరింగ్ చేసి ఇవాళ వాళ్ళందరికీ కూడా అందిస్తున్న పరిస్థితుంది. మనతో పాటు డీసీపీ ఉన్నారు, కృష్ణ ప్రసన్న గారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. ఎలా ఉంది మేడం? అంటే ఇప్పుడు మనకు సంబంధించి సైబర్ సురక్ష అనేది బాగా ముందుకు వెళ్తుంది, అంటే సైబర్ నేరాలను కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఎన్టీఆర్ పోలీస్ యంత్రాంగం అయితే మాత్రం దీనిలో సక్సెస్ని సాధించింది. మీరే అనుకుంటున్నారు? ఇది కంప్లీట్గా ఇట్ ఈస్ సైబర్ సురక్ష యాప్ అని ఒకటి డిజైన్ చేయడం పడింది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ సిపి సార్. ఆయన చెప్పిన దాని మీద వీ హ్యావ్ డెవలప్డ్ దిస్ యాప్. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం జ్వరం వచ్చిన తర్వాత మందు వేసే కన్నా జ్వరం రాకుండా ముందు ప్రికాషన్స్ తీసుకోవడం బెటర్ అన్న ఉద్దేశంతో ఇది ప్రివెంటివ్ పోలీసింగ్లో భాగంగా ఈ సైబర్ సురక్ష యాప్ని డిజైన్ చేయడం జరిగింది. దీని మీద అవగాహన కల్పిస్తున్నాము ఈ సైబర్ సురక్ష యాప్ మీద. అందులో ఇప్పుడు ఏవైతే ఇప్పుడు టైప్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే సైబర్ ఫ్రాడ్స్టర్స్ ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో, అదే డిజిటల్ అరెస్ట్ అని కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కానీ, టాస్క్ బేస్డ్ ఫ్రాడ్ అని అలా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి, మీరు డిజిటల్ అరెస్ట్ యొక్క విక్టిమ్ అని తెలియబరిచే స్టేట్మెంట్స్ అన్నిటినీ అందులో పొందుపరచడం జరిగింది ఆ సైబర్ సురక్ష యాప్లో. సో అవి వన్స్ ఇఫ్ దే గో త్రూ దట్ స్టేట్మెంట్స్, వాళ్ళకి దే విల్ హ్యావ్ అన్ ఐడియా దట్ దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ అండ్ వాళ్ళు మానుకుంటారు, ట్రాన్స్ఫర్ చేయడం మానుకుంటారు. ముందుగానే చదివితే వాళ్ళు అసలు ఆ సైబర్ ఫ్రాడ్కి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మేడం, ఇప్పుడు ఇవాళ మొబైల్ ఫోన్స్ రికవరీ ఇస్తున్నారు. 4,200 సుమారు ఇస్తున్నారు. 5,000లో దాదాపు అంటే 59% ఇవ్వగలిగారు. రానున్న కాలంలో మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? అంటే పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చి పోలీస్ స్టేషన్లోనూ అట్లా కంప్లైంట్లు ఇస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ఊరట అందించబోతున్నారు? ఇప్పుడు దాదాపు 5,000 పోతే 4,200 వరకు ట్రేస్ అయ్యాయి. ట్రేసింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ రికవరింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రేస్ అవ్వబడ్డాయి అంటే అది వేరే వాళ్ళు ఎవరో యూస్ చేస్తున్నారనే ట్రేస్ అవ్వడం జరిగింది. అందులో ఒక 2,000, ఇప్పుడు 2,300 దాకా మేము రికవర్ చేసి కూడా తీసుకొచ్చాము. ఆ 2,300 దాంట్లోని ఆల్రెడీ ఒక ఫేజ్లోని ఆ మొబైల్స్ అన్నీ రిటర్న్ చేయడం జరిగింది. మిగతా మొబైల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక 120 దాకా మొబైల్స్ ఉన్నాయో, అది నవంబర్ నుంచి ఇప్పటి వరకు రికవర్ చేసినవి ఆ మొబైల్స్ని ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మిగతా 2,000 మొబైల్స్ అయితే ఏవైతే ట్రేస్ అయ్యి ఉన్నాయో అవన్నీ వివిధ రాష్ట్రాల్లో ఉండడం జరిగింది, అంటే దూర రాష్ట్రాల్లో. దానికి టీమ్స్ని పంపించి వీఆర్ ట్రయింగ్ టు రికవర్ దోస్ మొబైల్స్ ఆల్సో అండ్ మేము హ్యాండ్ ఓవర్ చేయడానికి వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్. మేడం, ఇప్పుడు సైబర్ నేరాల మీద మరికొంత అవగాహన అవసరం అని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్న పరిస్థితుంది. దానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు, అంటే ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు? అంటే ఇప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కాదు, ఒక పార్ట్ కాదు. ఎన్టీఆర్ కమిషనర్ మీకు తెలిసిందే, డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. సో మేము ఏం చేస్తున్నామంటే సెక్షన్స్ ఆఫ్ పీపుల్, అంటే ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్స్, ఎన్జిఓస్ అసోసియేషన్స్, అలాగే వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అఫీషియల్స్ చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ టార్గెట్ బేస్డ్ అప్రోచ్ ద్వారా వీఆర్ క్రియేటింగ్ అవేర్నెస్. కానీ అన్నిటికన్నా ముందు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిందే బ్యాంకింగ్ అఫీషియల్స్. కాబట్టి బ్యాంకింగ్ అఫీషియల్స్ అందరికీ కూడాను చాలా ఆన్లైన్ సెషన్స్ పెట్టడం జరిగింది, ఆఫ్లైన్ సెషన్స్ ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. సో ఫస్ట్ టార్గెట్ బ్యాంక్ అఫీషియల్స్కి అయింది. సో ఎవ్రీబడి ఆల్మోస్ట్ 90% ఆర్ అవేర్ ఆఫ్ దిస్ సైబర్ క్రైమ్ అండ్ వాళ్ళ దగ్గరికి వచ్చే బ్యాంక్ కస్టమర్స్ కూడాను వాళ్ళ అవగాహన ఏర్పరుస్తున్నారు చాలా మటుకు బ్యాంక్స్. ఇంకా ఫర్దర్గా కూడా ఆ బ్యానర్స్ ఏదైతే మేము తయారు చేసామో ఆ బ్యానర్స్ రూపంలో, ఒక హోర్డింగ్ రూపంలో పెడితే వచ్చిన బ్యాంక్ కస్టమర్స్ చదువుకుంటారన్న ఉద్దేశంతో అది కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దట్ ఈస్ అబౌట్ బ్యాంక్ కస్టమర్స్. సెకండ్ టార్గెట్ అంటే డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే అందులో మ్యాక్సిమం మోసపోయేది సీనియర్ సిటిజన్స్. వాళ్ళు ఏంటంటే భయానికి కూడా గురవుతారు.
అటువంటిది ప్రివెంట్ చేయాలన్న ఉద్దేశంతో వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ సీనియర్ సిటిజన్స్, ఎన్జిఓస్ అసోసియేషన్ కానీ, పెన్షనర్ అసోసియేషన్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ వీళ్ళందరికీ కూడా మేము అవగాహన కల్పించడం జరిగింది. ఒక 3-4 ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. సో అలా టార్గెట్ బేస్డ్ అప్రోచ్ ద్వారా ఇప్పుడు ఈ 2 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అయ్యారు కాబట్టి మిగతా సెక్షన్స్ ఆఫ్ పీపుల్, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ టీమ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది సిపి గారు. సో ఆ సైబర్ టీమ్స్ కూడాను ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే ఉత్తి సైబర్ పిఎస్ మాత్రమే అంతా కవర్ చేయడం కొంచెం కష్టతరం కాబట్టి సైబర్ పిఎస్లో ఉన్న సైబర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి అవగాహన ఏర్పరచాలని ఒక ఇది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా టార్గెట్ బేస్డ్ అప్రోచ్ ద్వారా వీ వాంట్ టు ప్రివెంట్ సైబర్ క్రైమ్. థ్యాంక్ యూ. ఇది ఏదైతే సైబర్ నేరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన అయితే మాత్రం పరిష్కరిస్తామని, అదేవిధంగా రానున్న కాలంలో మరింత అవగాహన కల్పించే దిశకైతే మాత్రం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అదేవిధంగా సైబర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్టేషన్లోనూ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అంటే డిజిటల్ అరెస్ట్కి గురయ్యేటువంటి సీనియర్ సిటిజన్స్ కావచ్చు, అదేవిధంగా సెక్షన్ ఆఫ్ పీపుల్ కొంతమంది వాటందరికీ కూడా అవగాహన కల్పించి ముందుకు వెళ్తామని డీసీపీ లక్ష్మీ ప్రసన్న చెప్తున్నారు. కెమెరా పర్సన్ మౌళితో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి.